బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతున్న సినిమా అఖండ 2 గతంలో వచ్చిన అఖండ ఎలాంటి సూపర్ హిట్ గా నిలిచిందో చెప్పనక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సీక్వెల్ పై అంచనాలు పెరిగాయి. మొదటి పార్ట్ కథకు కొనసాగింపుగా అఖండ 2 కథ ఉంటుందని తెలుస్తుంది. అలాగే మొదటి పార్ట్లోని కొన్ని కీలక పాత్రలు రిపీట్ కాబోతున్నాయి. ఇక సీక్వెల్లోనూ బాలయ్య 2 విభిన్నమైన పాత్రలో కనిపించడం విశేషం. అయితే షూటింగ్ తొందరగానే మొదలైనప్పటికీ బాలయ్య రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి అఖండ 2 సినిమా ముగింపు దశకు చేరుకుంది. కానీ విడుదల విషయంలో మాత్రం చిక్కులు తప్పడం లేదు. సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని భావించిన మేకర్స్ విఎఫ్ఎక్స్ వర్క్కి సమయం ఎక్కువ పడుతున్న కారణంగా విడుదల వాయిదా వేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. మొదటగా ఈ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. కానీ ఈ 2026 సంక్రాంతికి పెద్ద సినిమాలే పోటీ ఉన్నాయి. ఈ సినిమాను సంక్రాంతి బరిలో కాకుండా ముందుగానే తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగానే దసరా మిస్ అయితే క్రిస్మస్కి అఖండ 2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు. ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. దీని అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న అఖండ 2 సినిమా మీద విపరీతమైన అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసే ప్లాన్లో ఉంది చిత్ర యూనిట్. అయితే ఒకవేళ అప్పుడు కాకపోతే డిసెంబర్ నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్లో ఉన్నారు. సినిమాకి సంబంధించిన టీజర్ కట్ ఆల్రెడీ జరిగిపోయింది. దాదాపు 110 సెకండ్ల నివిడి ఉన్న ఈ టీజర్ బాలకృష్ణ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇంకా సీజీ వర్క్ పెండింగ్లో ఉంది. బాలకృష్ణ జార్జియా వెళ్లకముందే తెలుగు, హిందీలో మరియు డబ్బింగ్ చేసేసి వెళ్లిపోయారంట. ఈ టీజర్ గురించిన అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలున్నాయి. బాలయ్యకి హిట్ లేని సమయంలో బోయపాటి శ్రీను బ్లాక్ బస్టర్సే ఇచ్చాడు. బాలకృష్ణ కెరీర్లో సింహ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. బాలకృష్ణను చాలా పవర్ఫుల్గా చూపించి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ను అందుకున్నాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత వచ్చిన లెజెండ్ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. వీరి కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. థియేటర్లో విధ్వంసాన్ని సృష్టించాడు నందమూరి బాలకృష్ణ ఈ మూవీతో. ముఖ్యంగా తమను అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్గా మారింది. ప్రతి సీన్లో బాలకృష్ణను ఎలివేట్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ అనిపించుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్గా అఖండ 2 సినిమా రానున్న సంగతి తెలిసిందే. అఖండ 2 ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. బాలయ్యకు జోడీగా ఎన్నో సినిమాలు చేసిన విజయశాంతి ఇప్పుడు అఖండలో కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని ఒక న్యూస్ బయటకు వచ్చింది. రీసెంట్గా ఈ సీనియర్ హీరోయిన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ని మొదలుపెట్టి సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్య అఖండ 2 మూవీలో ఈమెకి కీ రోల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 32 ఏళ్ల తర్వాత బాలయ్యతో విజయశాంతి నటిస్తుండటంతో ఇప్పుడు ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. మరి ఈ సినిమాలో ఆమె నటిస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. బాలకృష్ణ నుండి వస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ ఇదే కావటం విశేషం. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. అఖండ సీక్వెల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.